ఓయ్ చెల్లెలు, రండి రండి. అమ్మో, మేము రాము, మాకు నీళ్ళంటేనే భయం. శరీరం అంతా పులకరిస్తోంది. ఏమండి ఏమండి, వెళ్ళకండి వెళ్ళకండి, ప్రమాదం. ఇప్పుడే వస్తాను, ఉండండి. ఏమండి, నన్ను రక్షించారుగా, ఇంకా ముసలితో ఎందుకు, రండి. ఎలాగండి? ఈ బకరా ఏ జాతిదో ఏదో, నన్ను వదలటం లేదు. నేను దీన్ని వదలటం భావ్యం కాదు. జలభూతాలన్న పేరుతో జనాన్ని పీడించుకు తింటున్న నిసింబదూతలు వీళ్లే. ఇరువురిని ఇదివరకే హతమార్చాం. మూడోవాడు వీడు. చెల్లెలు, ఈ మహావీరులు ఎవరో కానీ మరేమీ పొగడనక్కరలేదు. భూతపేడ పూర్తిగా వదిలించిన కీర్తి నీ మూలమున మాకు దక్కినది. నీవెవరివో కాని శ్రీమంతురాలివైన సుజాత వలె కనపడుచున్నావు. కాని నిన్ను విజయేశ్వరి అని పిలుచుకోవాలనిపిస్తున్నది. నిజము సౌభాగ్యవతి, నీ దర్శన మహిమ చేతనే విజయములు కటాక్షించేటట్లున్నావు. ఆహా, పరామర్శల పారవస్యంలో ఇరువురము మరిచినాము కదా. అవును, మీరు నా ప్రాణదాతలు. అయితే మీరు చేసిన ఉపకారానికి కృతజ్ఞతగా. సరే సరే, ఈ కృతజ్ఞతలేమీ వద్దు. ముందు కాలికి ముందు వేయించుకోండి. అయితే మీ మందు నాకు అక్కర్లేదు. భలే పంతం అంటే అలా ఉండాలి. కిరీటి, నీ బడాబడులు ఇప్పుడు కాదు. సౌభాగ్యవతి, అలుక బాగున్నది గాని కృతజ్ఞత మీకు తోచినట్లేనా? మేము కోరిన రీతిని చెయ్యరాదా? మీరు కోరిన రీతినా? సంతోషంగా. ఏమిటో చెప్పండి. ముందు మేము కోరినట్లు చేస్తామని మాట ఇవ్వండి. అలాగే. అయితే కూర్చుని కాలికి ముందు వేయించుకోండి. ఆడి తప్పరాదు, ఆడపిల్లలు. కిరీటి, ఏది పసరు? ఇదిగో నాయక. కాలు కదపరాదు, కదపరాదు. అసలు నాకు ఇది ఒక గాయమే అనిపించడం లేదు. ఇక్కడే కాస్త. దానికి మందక్కర్లేదు. అన్నట్టు అడగడం మర్చిపోయాను. అమ్మాయిలు, మీ ఊరు ఇక్కడికి దగ్గరేనా? ఎవరమ్మాయిలు మీరు? ఏమండి, మేము తల్లిదండ్రులు చాటు పిల్లలం, కన్యలం. అందులోనూ మా సఖి అసలే. ఎలా చెప్పడం అంటూనే మీ సఖివైన వందించడం ఎందుకు? వలదు వలదు. మన యువతి యువకులు
ఎప్పటి సంగతులు అక్కడే మర్చిపోవాలి. ఇంటికి వెళ్ళేటప్పటికి మీకు ఈ గాయం సంగతి కూడా జ్ఞాపకం ఉండదు. అసలు మహిమ. అలాగా? విజయేశ్వరి, ఏది చేయి కలపండి. కలపండి, అది మా ఆచారం. మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. మీరునండి, అది మా ఆచారం. సరే సరే. ఏమండి, మా సఖి కోరిక జ్ఞాపకం కోసం అట. తమ పేరు చెప్తారా? బాగుంది చమత్కారం. మీ పేరు చెప్పకుండా మా పేరు అడుగుతారా? మీకేమండి, మీరు మగవారాయే. ఓ, ఒక విధంగానైనా చెప్పక తప్పదు. వినండి, పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరినీ నా పేరుతో పిలవరాదు. ఒకవేళ పారవశ్యంలో నా భార్య ఎప్పుడైనా ఆ పేరుతో నన్ను పిలవచ్చు. అది నా పేరు. మీ పేరేమిటో మీ భార్య గారిని అడగాలన్నమాట. మాకింకా పెళ్ళే కాలేదు. మంచి చమత్కారులే. మీ పేరేమిటో చెప్పమంటే పొడుపు కదిచ్చి వెళ్తున్నారే. తెలివైన వాళ్ళుగా తీరిగ్గా తెలుసుకోండి. వస్తాం. చేయి కలపండి, ఇది మా ఆచారం. ఆచారమా? మా గ్రహచారం. వినండి, మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. సిరి సిరి. సరే సరే. సరి సరి కాదు, సిరి సిరి. కిరీటి, యువరాణి, ఎందుకలా ఉన్నారు? తన్మయత్వమా? పరవశమా? యువరాణి గారు, ఓ సుజాతాదేవి గారు. చెలి, సఖి మన లోకంలో లేదు. రాపోదాం. గిరిక మకరి. నా పేరు సుజాత గారు. విజయేశ్వరి. ఏమ్మా, చేయగలుపు. ముందు చేయగలుపు దాది. అను, మనం ఒకటి, మళ్ళీ కలిసే వరకు ఉభయ కుశలం. శీర్షి. ఏమిటమ్మా ఇదంతా? అది అంతేలే దాది. గిరిక మకరిక. రండి. మిత్రులారా, సోదర దళనాయకులారా, మా నాన్నగారు సైన్యాన్ని తీసివేసింది వైరాగ్యంతోనూ కాదు, పోషించలేకనూ కాదు. యువరాజా, అంత మాట మరి వినండి, శ్రీకాకుళ రాజ్యంలోని గ్రామాలలో గల మా భూములన్నింటినీ మీ పరం చేస్తున్నాను. గ్రామానికి 100 మంది చొప్పున వెళ్లి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోండి. యువతీ యువకులకు శిక్షణ ఇచ్చి సైనికులుగా తయారు చేయండి. ఇలా చేస్తే దేశంలోని ప్రజలందరూ సైనికులే అవుతారు. అప్పుడు ఆ నిశంభుని బంట్లు అంత సులభంగా మన ఊళ్ళపై కురకలేరు. అంతేకాదు, మనం ఎవరికి సాయం చేయవలసి వచ్చినను ఇక్కడ నుంచి సైన్యమును తరలించుకుపోవలసిన అవసరం లేదు. ఎక్కడికక్కడే ప్రజా సైన్యం సిద్ధమవుతుంది. అప్పుడు దేశ రక్షణ సులభం అవుతుందిలేండి. వల్లభదేవ, మీ మధ్యనే శిరసావహిస్తాం. బలదేవ, మన సైన్యం విషయంలో తాత్కాలికంగా ఇలాగే ఏర్పాటు చేద్దాం. మళ్ళీ తాత్కాలికంగా ఏమిటి, శాశ్వతంగానే కానివ్వండి. మీ అభిప్రాయం కూడా అదే అయితే. మిత్రమా, నా మీద కూడా నా విసుగు. మీరు వచ్చైనా ఆ నిశంభుని కోట మీదకు దండయాత్ర సాగిస్తారనుకున్నాను. ఆ రాక్షసుని సంహరించి దేశంలో శాంతి నెలకొల్పుతారనుకున్నాను. బలదేవ, ఇంకా నీకు పిచ్చిపోలేదు. నిజంగా యుద్ధమే వస్తే సామాన్య ప్రజ ఎంత నలిగిపోతారో ఊహించావా? అసలు యుద్ధం చేసి శాంతిని సాధిద్దామనే నీ సిద్ధాంతం నాకు అర్థం కావడం లేదు. మంత్రిదేవ, మీ అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఏ ఒక్కని ఆవేశం వల్లనో యుద్ధము సంప్రాప్తమై వేలాది ప్రజలు అష్టకష్టముల పాలు కావడం నేను సహించలేదు. కానీ ఇది నిజం. ఒంటరిగా ప్రతిస్పర్శి శక్తిని కవిచూచినప్పుడు గాని ఏ శక్తివంతుడు సంధికి అంగీకరించడు. అందులోనూ నిశింభుడు ఏకవీరుడు. అసలు మీరు ఏకవీరుడు. పోనండి, ఆ నిశంభుడు ఒక దారికి వస్తాడేమో తెలుసుకుందామా? దేనికి? తమతో ద్వంద్వ యుద్ధానికి సిద్ధపడగలడేమో.
పందెం ఓడిన వారు గెలిచిన వారికి రాజ్యం అర్పించుకుని శాశ్వతంగా దాసులు కావాలి. దాస్యమెందుకులండి, సఖ్యపడితే చాలు. వల్లభదేవ, యుద్ధ నివారణకు ఈ ఉపాయం కూడా బాగానే ఉంది. ఉమ్. ఇంతకు ఎవరా విజయేశ్వరి?